సో నేను ఆఫ్లైన్లో అయితే వర్క్ ఎక్కువ చేయలేదు. ఈ బేస్ ఒకటి తయారు చేశాను, అంటే ఎక్స్ట్రా. తర్వాత ఇంకొంచెం గ్లాస్ అయితే తెచ్చుకున్నాను. గ్లాస్ దగ్గరికి అయితే వెతుకుతున్నప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను ఉండండి. ఇక్కడ ఉన్న శాండ్ అయితే నేను చూడలేదు. ఇక్కడ ఉన్న శాండ్ని చూడకుండా పిల్లర్ అవుట్ పోస్ట్ వెనకాల వరకు వెళ్ళి తెచ్చుకొని అయితే వచ్చాను అనమాట. సో ఈరోజు అయితే మన బేస్ మీద అయితే కొంచెం వర్క్ అయితే చేద్దాం. సరే, బేస్ లోకి వెళ్ళిపోయి ఇంకొన్ని పికాక్స్లతో తయారు చేసుకొని ఇదైతే ఒక ఎన్ని బ్లాక్స్ ఇది ఇప్పుడు 1 2 3 4 5 6 దీన్ని అయితే ఇంకా 2 బ్లాక్స్ లోపల తీద్దాం. అప్పుడు కొంచెం బాగుంటుంది. తర్వాత ఎక్కడొక రూమ్ ఇక్కడొక రూమ్ అలాగా రూమ్లు చేసుకుందాం. తర్వాత ఈ మీద కూడా ఒక రూమ్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే నా రూమ్లు అవన్నీ తీసి చూపించేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ అదంతా చూపించడం. రూమ్లన్నీ తీసిన తర్వాత, అంటే ఇది 2 బ్లాక్స్ వేస్తాను కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే తీయడం అయితే అయిపోయింది. 2 బ్లాక్స్ అనుకోను కానీ 3 బ్లాక్స్ అయితే తీసాను. లోపలైతే ఇక్కడ కోల్ దొరికింది, ఎక్కువ దొరికింది కోలు. ఈ వాల్కి, రూఫ్కి, ఫ్లోర్కి ఏ బ్లాక్ పెట్టాలో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ ఫస్ట్ పెట్టేద్దాం. వాటర్ ట్రేడర్ తెచ్చాడు. ఇప్పుడు వాడి దగ్గర ఏమైనా మంచి ట్రేడ్లు ఉంటే ఏదో ఒకటి తీసుకోవడానికి ట్రై చేద్దాం. పనికొచ్చే ట్రేడ్లు ఏం లేవు. కరెక్ట్ ఏమో ఇరిగిపోయింది యాక్స్. మనకు కావాల్సిన లీడ్ అయితే తెంపి ఇచ్చాడు. అయినా కానీ మనకి లెదర్ అయితే కావాలి. లామాలను అయితే చంపేద్దాం. ఇది కూడా కొంచెం కాట్ చేసుకోవాలి. కాట్ చేసుకోవడం అంటే మన విలేజ్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకోవాలి. వచ్చిందా? అతడు డ్రాప్ అవ్వలేదు. ఇంకో లామ ఇక్కడ ఉండాలి. ఏది ఆ లామ అయితే తప్పించేసుకుంది. కానీ మన బేస్ దగ్గరికి అయితే వెళ్ళి వుడ్డున ఏ కానుకుంటాం అవన్నీ తెచ్చేసుకుందాం టెంపరీ బేస్ దగ్గర.
తర్వాత ఇవి ఇక్కడ వదిలేస్తాం, కానీ అక్కడ మళ్ళీ చేసుకోవచ్చు. సరే, నేను అక్కడ శాండ్ తీసేటప్పుడు విలేజ్ అవుట్ పోస్ట్కి వెనకాతలకి వెళ్ళాను కదా, అక్కడ నాకైతే ఒక స్వాంప్ అయితే కనిపించింది. ఆ స్వాంప్ని మీకు చూపిస్తాను. ప్లేస్ మీకు తొందరగా అయితే చూపించేస్తాను. ఏంటి అలా వచ్చేలా వెళ్ళిపోతాను నువ్వు? ఇచ్చింది సరిపడా తీసుకో. సో నైట్ అయితే పర్లేదు, ఎందుకంటే బెడ్ ఉంది కాబట్టి అక్కడే స్లీప్ వేసేయచ్చు. ఇక్కడైతే టూలిప్లు ఉన్నాయి. చిన్న టూలిప్ భయంలో ఉంది. ఎప్పుడైనా ఈ విలేజ్ అవుట్ పోస్ట్కి ఒక ఫెన్సింగ్ లాంటిది వేసేద్దాం. అప్పుడు విలేజర్స్ని అయితే ప్రొటెక్ట్ చేయొచ్చు. తర్వాత విలేజర్స్ కూడా ఎక్కడ బయటకు వచ్చేసి కొట్టేసి చేయకుండా బాగుంటుంది. స్వాంప్ కూడా ఆర్కిడ్స్ ఆర్చిడ్ దొరికితే చూద్దాం. పువ్వు కోల్ ఉంది, వచ్చినప్పుడు తీసుకుందాం. స్నో ఉంది ఇక్కడ. పంపిన్స్ చూస్తుంది కానీ ఇక్కడ స్నో అయితే నేను చూడలేదు. నేనైతే ఈ ప్లేస్లో శాండ్ అయితే మైన్ చేశాను. ఈ ప్లేస్ తర్వాత ఇక్కడ స్వాంప్. మనమైతే తొందరగా స్వాంప్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో చూసుకొని వచ్చేద్దాం. ఇక్కడ పూల లిల్లీ ప్యాడ్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? బ్లూ ఆర్కిడ్. తర్వాత ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే కౌస్ అయితే ఉన్నాయి. లెదర్ కూడా అలాగే మనకు కావాలి, ఫుడ్ కూడా కావాలి. అది తప్పదు. తర్వాత ఎప్పుడైనా మనకి ఐరన్ ఆర్మర్ అయినా ఏదో ఒక ఆర్మర్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి స్లైమ్ బాల్స్ అయితే కట్ చేసుకుంటాం.
రిచ్ హార్ట్ ఉంటే బాగుండు అక్కడ. బ్లాక్ క్యాట్ ఉంటుంది. బ్లాక్ క్యాట్ ఉన్నా మనకి టైం చేయడానికి ఇది లేదు. సో తొందరగా అయితే వీడియోని ఎండ్ చేసేద్దాం. ఈ కౌసం గేమ్ ఎందుకు జట్టుగా అనిపిస్తుంది. సో మనం ఈ వీడియోలో అయితే ఎక్కువేం చేయలేదు, కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మా